ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి చెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. చనిపోయిన ఒక్కో కొబ్బరి చెట్టుకు 1000 రూపాయల పరిహారం ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం 10 కోట్ల రూపాయలు అవసరమని, నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపించామని అన్నారు. చనిపోయిన చోట కొత్త కొబ్బరి చెట్లు పెట్టి రైతుల్ని ఆదుకుంటామన్నారు అచ్చెన్నా. మల్కీపురం, మామిడి కుదురు మండలాల పరిధిలోని సుమారు 9 గ్రామాల్లో అధ్యక్ష, అది కేసనపల్లి, శంకరగుప్తం గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతాలు మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష. తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని తెలుసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. దాదాపుగా దీనికి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఫైనాన్స్కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో, ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.